ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. దేవర్షి నారదుల తమరిక్కడ మా ఆశ్రమంలో మా జీవితాలు ధన్యమయ్యాయి. పరమశివ భక్తులైన మృకండు ఋషి తమరి తపస్సు వల్ల, అఖండ తపస్సు వల్ల ప్రసన్నులైన జగత్తులోని మహాశక్తులైన పరమేశ్వరులు మరియు పార్వతీమాత యొక్క అత్యంత కృప మీ ఆశ్రమం మీద నిలిచి ఉంది. నేనేపాటి వారి అనుచరుడును మాత్రమే. ఆ పరమశక్తులకు అనుచరులవ్వడం కూడా మహాభాగ్యమే మరి దేవర్షి నారద. అందువల్ల తమరి ఆగమనాన్ని కూడా దైవికంగా శుభకరము, ప్రసన్నతా సూచనగానే పరిగణించాలి. ఋషివర్య, జీవితంలోని ప్రతి క్షణము ఎన్నడూ ఒకేలా ఉండదు సుమా. ప్రసన్నతతో దేదీప్యంగా వెలిగి తమ వదనంపై గంభీర ఛాయలు కమ్మి నేడు ఇంకేదో సూచిస్తున్నట్టుంది దేవర్షి నారద. అవును ఋషివర్య, ఇప్పుడు నేను పరమపిత బ్రహ్మదేవుల యొక్క ఒక అత్యంత మహత్తరమైన సందేశాన్ని మీకు వినిపించడానికి ఇక్కడికి వచ్చాను. పరమపిత బ్రహ్మదేవుల మహత్తరమైన సందేశం నా వంటి తుచ్చ ప్రాణి కోసమా? ఎంత భాగ్యం! తమరు మా ఆశ్రమానికి విచ్చేసి పవిత్రం చేశారు. మా ఆతిథ్యం గ్రహించి మా సౌభాగ్యం వర్ధిల్లేటట్లు చేయండి. వద్దు ఋషివర, పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ ఏమంటే ఈ సందేశం మాట సుతపాదేవికి తెలియకూడదని. ఎలాంటి సందేశము పరమపిత పంపినది? దానిని పతి వినవచ్చు, పత్ని వినరాదు. ఋషివర్య, నేను ఆ సందేశాన్ని మీకు వినిపించబోతున్నాను. మీ గుండె రాయి చేసుకుని అది వినడానికి సిద్ధపడండి. దేవర్షి, ఋషివర, తమరు ఒక జ్ఞానసాగరులు. మీకు బాగా తెలిసే ఉండాలి, ఈ మానవలోకంలో సమయం అనే కాలచక్రంతో పాటుగా జనన మరణాలు ఒక నిశ్చిత క్రమంలో వస్తాయి. అది అతల సత్యం. ఏమిటి ఈ సందేశాన్ని పంపారా బ్రహ్మదేవులు? తొందరపడకండి ఋషివర్య. పరమపిత బ్రహ్మదేవుల సందేశాన్ని విన్న పిమ్మట మీకు ఎంతో అధిక ధైర్యం అవసరమవుతుంది. దేవర్షి, మీరు మీరు నిస్సంకోచంగా చెప్పండి. ఋషివర్య, ఈ మానవలోక జీవితాల్లో అన్నిటికంటే జటిలం గృహస్థాశ్రమం అని చెబుతారు. ఎందుకంటే దానిలో ప్రతి ఒక్కరూ నిరంతరం సమస్యలలో, పరీక్షలలో చిక్కుబడిపోతారు. దేవర్షి, మీరు విషయం నిగూఢం చేయకండి. బ్రహ్మదేవుల సందేశాన్ని స్పష్టంగా చెప్పండి. స్పష్టంగా చెప్పడం కఠోరం ఋషివర. నేనే స్వయంగా చెప్పడానికి యోగ్యమైన మాటలను వెతుక్కుంటూ ఉన్నాను. అతి కఠోరమైన సందేశాన్ని వినటానికి కూడా నేను సిద్ధం. చెప్పండి దేవర్షి, నాపై ఆనవేసి చెప్పండి. ఋషివర్య, సుతపాదేవి యొక్క గర్భం నుంచి జన్మించబోయే బాలుడు కేవలం 5 సంవత్సరాల 6 దినాల అల్పాయుష్కుడై జన్మిస్తాడు. అలా ఎందుకు అవ్వాలి? మేమంత ఘోరమైన పాపం ఏం చేశాము? ఎందుకు మాకు అల్పాయుషి పుత్రుడు పుట్టాలి? ఆ భగవంతుడు మాకు చాలా అన్యాయం చేశాడు. చాలా అన్యాయం, అన్యాయం, అన్యాయం. ఋషివర్య, మీరు మహాజ్ఞాని మరియు మహాశివభక్తులు. మరి భగవంతుని దూషించినచో ఏమి లాభం? ఈ సంకట పరిస్థితిలో మీరు మీ ఆరాధ్య దేవులు శివశంకరులను ఆరాధించండి. వారు తప్పక మీకు ఈ ఘోర విపత్తును సహించే శక్తి ప్రసాదిస్తారు. క్షమించండి దేవర్షి, నాకు ఈ బ్రహ్మలీల అర్థం కావటం లేదు.
ఈ ఘోర సందేశాన్ని నాకు అందచేయటం వల్ల ఏమి లభిస్తుంది బ్రహ్మదేవులకు? ఈ సందేశం విని పుత్రుడు జన్మిస్తాడనే ఉత్సాహమంతా సమాప్తమైపోయింది. అదేమిటో సుతపా భాగ్యంలో దుఃఖం మినహా మరేమీ లేదేమో. ఆమె ఈ వజ్రఘాతాన్ని ఎలా సహించగలదు? ఋషివర్య, ఈ మాట బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సందేశం గురించి సుతపాదేవికి ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు, లేదా గర్భస్థ శిశువు మీద విపరీత ప్రభావం పడవచ్చు. మీరు నా మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇటువంటి ఘోరమైన సందేశాన్ని పంపించడంలో ఆ బ్రహ్మదేవుల ఉద్దేశం ఏమిటి? ఋషివర్య, మీరే అంటూ ఉంటారు, ప్రశ్నలో అంతర్గతమై సమాధానం దాగి ఉంటుందని. పరమపిత బ్రహ్మదేవుల యొక్క సందేశంలో దాగి ఉన్న నిగూఢ సంకేతం, సంయమనం మీ ప్రశ్నలోనే దొరుకుతాయేమో. మీకు శుభమగుగాక. బహుశా నీవు బ్రహ్మదేవులు పంపిన సందేశాన్ని నారదుడు చెప్పగా విన్నావనుకుంటాను. వద్దు సుమతి, వద్దు. ఇప్పుడు ఏడుస్తూ వృధాగా కాలం గడపకూడదు. అది కాకుండా ఏడవకిక నేను ఏం చేయను స్వామి. బహుశా భగవంతుడు నా భాగ్యంలో నవ్వు అనేది రాయడం మర్చిపోయాడేమో. పార్వతీ మాతను ప్రార్థించగా నాకు పుత్ర ప్రాప్తి అవుతుందని ఆశీర్వదించింది. మీరు కూడా ఎంతో కాలం శివారాధన చేసి వారిని ప్రసన్నులు చేశారు. ఆ ప్రసన్నత యొక్క ఫలితం ఈ అల్పాయుష్కుడైన పుత్రుడా. ఇక పూజ, ప్రార్థన, ఆరాధన మరియు తపస్సుకి ఇదే ప్రతిఫలం దొరుకుతుందా? సమాధానం ఇవ్వండి స్వామి. ఈ ప్రశ్న మీ పత్ని అయిన సుతపా కాదు, జన్మించబోయే మీ బిడ్డకు తల్లి అడుగుతోంది. చెప్పండి స్వామి. మీరు గనక సమాధానం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏ తల్లి గాని ఏ తండ్రి గాని పుత్ర ప్రాప్తి కోసం ప్రార్థన చెయ్యరు. అదే కాక భగవంతుని ఈ ఘోర అన్యాయాన్ని వేలెత్తి చూపి మరీ ప్రశ్నిస్తారు. దేవుడిపై ఆరోపణలు చేస్తారు. సుతప, దేవుని నియమాలకి మనం కట్టుబడి ఉండాలి. కానీ ప్రశ్నలు వేసినా, దేవుడు అన్యాయం చేశాడని ఆరోపించినా దుర్భాగ్యం తప్ప మనకి మరేమీ ప్రాప్తించదు. నాకు నా పుత్రుని ఆయుష్ ముందు ఎటువంటి దుర్భాగ్యానికి భయపండి స్వామి. ఇంకా సౌభాగ్యం కలవారే వారు దుర్భాగ్యానికి భయపడతారు. నా జీవితంలో దేవుడు సౌభాగ్యం రాయడమే మర్చిపోయాడు. అలా అధైర్యపడవద్దు సుతప. మనం భవిష్యత్తులో రాబోయే విపత్తును దృఢ మనసుతో స్వీకరించాలి. పుట్టబోయే మన బిడ్డను కొద్ది సమయంలోనే అత్యధిక ప్రసన్నుడిగా ఉంచే ప్రయత్నం చేయాలి. అతని ప్రతి కోరికను పూర్తి చేయాలి. బహుశా భగవదేచ్ఛ ఇదేమో దేవి. భగవదేచ్ఛను మీరు స్వీకరిస్తారేమో. దానికి విరుద్ధంగా సంఘర్షణ చేస్తూ శంఖారావం చేస్తాను. నా పుత్రుణ్ణి అల్పాయుష్కుడిగా వదలను. సుతప, శివుని ఆజ్ఞ అయిన పిమ్మట నేను నిన్ను చూసి, నీ అఖండ నిష్ఠాభక్తులను చూసి గర్వపడ్డాను. ఆ గర్వాన్ని అణగదొక్కకు దేవి. మీరంటున్నది ఏమిటి నాథా? అవును దేవి, నేను నిజమే చెప్తున్నాను. నేటి వరకు విధాతను ఎవరు ఎదిరించలేకపోయారు. జరగవలసింది జరిగే తీరుతుంది. అయితే మరి ఏం చేయను స్వామి? పుత్రుడు కావాలని తప్పించి వాడైన జీవితం చిగురించి పుత్రుని పొంది కూడా వద్దు స్వామి. ఇది అసంభవం. ఇది ఘోరమైన అత్యాచారం. ఏమని అనుకోవాలి? ఇటువంటి ఘోర సందేశం పంపించిన బ్రహ్మదేవులకి ఏమి లభించింది? ఈ సందేశం వెనక దాగి ఉన్న గుప్త సంకేత భాషను అర్థం చేసుకో సుతప. గుప్త సంకేతమా? అవును దేవి. మొట్టమొదట నేను నీలాగే ఉత్తేజితున్నయ్యాను. కానీ ఇప్పుడు
ఆ సంకేతపు భాషను అర్థం చేసుకున్నాను. స్పష్టంగా చెప్పండి స్వామి, ఏ సంకేతం మాట చెబుతున్నారు మీరు? సుతప, పార్వతీమాత స్వయంగా నీకు మహాశివ భక్తుడు పుత్రుడుగా పుట్టాలని ఆశీర్వదించింది. స్వయంగా మహేశ్వరుడు నాకు దర్శనమిచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నాడు. అంతకన్నా మించి మహత్తరమైనది బ్రహ్మదేవులు ఏ సందేశమైతే నాకు మాత్రమే చెప్పమన్నారో అది నీ చెవిని కూడా పడింది. అవును, నేను దేవర్షి నారదుడు మీకు చెబుతూ ఉండగా విన్నాను. సుతప, బ్రహ్మదేవుల యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఆ సందేశం నీ చెవిని కూడా పడింది. బ్రహ్మదేవులకు ఇష్టం లేకుండా నీవు ఆ సందేశాన్ని వినజాలవు. అంటే దానిలో భగవంతుడి లీలేదో ఉంది. అది మనల్ని సంకేత రూపంలో సమయం దాటిపోకుండా జాగరూకులం చేస్తోంది. భగవంతుడి లీలల్లోని రహస్యాన్ని మీరర్థం చేసుకోగలరా? లేదు దేవి, మహాశక్తుల లీలలలో నిగూఢమై ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవటం మనకి అసంభవం. అయితే మనం ఏమి చేయాలి? మన భావి జీవితాలను శివచరణాలపై సమర్పించి వారి కృప కోసమై ప్రార్థించాలి. పరమేశ్వరుడెప్పుడూ తన భక్తులను నిరాశపరచడు. ఇక ఆలస్యం చేయకండి స్వామి, పదండి. ఎక్కడికి? మనం సమయం ఏమాత్రం వృధా చేయకుండా ఈ క్షణం నుండే శివారాధనను ప్రారంభించాలి. శివారాధన అంటే సత్య మార్గాన్ని అవలంబించి శివుని ప్రోత్సాహంతో సౌందర్యాన్ని సాధించటం. సత్యం, శివం, సుందరం ఇవన్నీ శివుని స్వరూపాలే. ఈ నిజం నాకన్నా ఎక్కువగా వేరెవరికి తెలుసును? ఎందుకంటే నేనే ఓంకారాన్ని, శివుని వాక్కుని కూడా నేనే కదా. తమను తాము శివేచ్ఛకు అర్పించి నిశ్చిత సమయంలో మృకండు దంపతులు పుత్రరత్నాన్ని పొందారు. మృకండు యొక్క పుత్రునికి మార్కండేయుడని పేరు పెట్టడం సహజమే కదా. బాలుని చిలిపి చేష్టలను ఆనందంతో చూస్తూ 5 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియనే లేదు. ఇప్పుడు మార్కండేయుని ఆయుష్లో కేవలం 6 దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే మార్కండేయుడు కేవలం 6 దినాలు మాత్రమే జీవించి ఉంటాడా? అతని ఆయుష్ రేఖ చెరిగిపోతుందా? అతని ఆయుష్ రహస్యం కేవలం రహస్యంగానే ఉండిపోతుందా? వీటన్నిటికీ ఒక్క పరమేశ్వరుడు, మహేశ్వరుడు అయిన శివశంకరులే సమాధానం ఇవ్వగలరు.